Hello, welcome back to Babu Cooking Channel once again. ఇవాటి రెసిపీ రాయలసీమ స్పెషల్ వంకాయ గుజ్జు రాగి ముద్ద. సో ఈ ప్రాసెస్ కోసం మనము వంకాయలని టమోటాలని కొద్దిగా నూనె పూసి నిప్పుల మీద కాల్చేసుకొని పైన ఉన్న పొట్టు తీసి పెట్టుకున్నామండి. సో అలాగే పచ్చిమిరపకాయలు కానీ ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకున్నాం. అది కానీ నిప్పుల మీద కాల్చుకోవచ్చు, మరి మాడిపోతాయని చేయలేదు. సో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి ఒక 6-8 రెప్పలు, చింతపండు, రాళ్ళ ఉప్పు. మొదట మనం చింతపండు, రాళ్ళుప్పు, వేయించిన పచ్చిమిరపకాయలని ఇలా నలుపుకుందామండి. ఒక గిన్నెలో తీసుకొని, సో మనం చేత్తో చేస్తే కొద్దిగా మండుతుంది. కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే కొంచెం మిక్సీలో కానీ లేదంటే కట్ చేసి వేసుకోండి. నాకు అదే మండుతుందని అమ్మతో చేయిస్తున్నాను. సో ఇలా కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు నల్లగిన వెంటనే మనం నెక్స్ట్ ఆల్రెడీ నూనె పూసి నిప్పుల మీద కాల్చి పెట్టుకున్న టమోటాలని పైన లేయర్ తీసేసి పెట్టుకున్నామండి. అలాగే వంకాయలు కానీ అలాగే చేసి పెట్టుకున్నాము. సో ఆ టమోటాని యాడ్ చేసుకొని ఇలా నలుపుకుందాం. మనకి ఇలా చేత్తో చేయడం వల్ల అడిషనల్గా టేస్ట్ ఉంటుందండి. మనకి ఆ ఫ్లేవర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మిక్సీలో చేయడంతో ఫ్లేవర్ కానీ కొద్దిగా మారిపోతుంది. సో ఇది పల్లెల్లో ఇలాగే చేస్తూ ఉంటారండి, అందుకని అట్లా చేస్తేనే టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఇది బిర్యానీకి కానీ ట్రై చేయొచ్చు, బిర్యానీతో కానీ బాగుంటుంది. బట్ ముద్దకి, రాగి రొట్టె, బియ్యపు రొట్టె ఇలాంటి దాంట్లోకి బాగా ఉంటుంది. సో ఇప్పుడు వంకాయలని కానీ అట్లనే యాడ్ చేస్తున్నామండి. వంకాయలని వేసేప్పుడు మనం పైన పొట్టుతో కాల్చింటాం కదా, సో మనం ఒక్కసారి పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే యాడ్ చేసుకుంటే ఒక్కొక్కసారి లోపల పుచ్చులు ఉంటే మనకు కనిపించకుండా ఉంటుంది. సో అందుకని ఓపెన్ చేసేసి లేత వంకాయలు అయితే బాగా ఉంటుంది. మనకు కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఒక 2-3 డేస్ అయినాయి. సో అందుకని కొంచెం హార్డ్గా ఉన్నాయి. ఫ్రెష్ మనం పొలంలోంచి తీసుకొచ్చిన ఫ్రెష్ వంకాయలతో చేస్తే కొద్దిగా జ్యూసీగా ఉంటుంది. మనకు గుజ్జు కానీ కొంచెం నీళ్ళగా వస్తుంది. మనకి అందుబాటులో లేదు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న వంకాయలతోనే చేసాం. సో అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు అలా నలుపుకుందాం. సో కొత్తిమీర ఫ్లేవర్ కానీ పడుతుంది. సో ఈలోపు వెల్లుల్లిని స్పూన్తో ఇలా నలిపేసి ప్లేట్లో కానీ లేదంటే చిన్న రోట్లో ఒకసారి దంచుకొని కచ్చపచ్చగా అట్లా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు, అన్ని ఫ్లేవర్లు బాగా మిక్స్ అయ్యి గుజ్జు బాగా టేస్టీగా అనిపిస్తుందండి. సో ఇలా కొద్దిగా ఇంకోసారి నలిపేసుకొనేసి ఫైనల్గా మన గుజ్జులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అదిరిపోతుందండి. ఆ పచ్చి ఉల్లిపాయ అట్లా తినేప్పుడు తగులుతుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నామండి. ఫైనల్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు వేసేసుకొని ఒకసారి నలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి. నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. స్మెల్ అయితే అదిరిపోతుంది, నోరు ఊరిపోతుంది. సో అమ్మని టేస్ట్ అయిపోయిన వెంటనే టేస్ట్కి రెడీగా ఉన్నాను. మామూలుగా అయితే ఇలా చేయడం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుందండి. అమ్మని అడిగాను టేస్ట్ కొంచెం అని. టేస్ట్ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి.
అబ్బా, సూపర్గా ఉంది. చెవుల్లో పొగలు వచ్చినాయండి, స్పైసీగా ఉంది. సో ముద్ద రెడీ. సో గొజ్జు ముద్దతో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, సూపర్.